వచ్చిన మనం అపోస్తున్న పౌలు లేటుగా ప్రభువుని తెలుసుకున్నాడు. లేటుగా అంటే అంటే అపోస్తున్న పౌలు కంటే ఇక ముందు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరున్నారు? ఆయన శిష్యులు ఉన్నారు. వినాలి, వాక్యం వినాలి. ఆయన శిష్యులు ఉన్నారు. ఆయన శిష్యులు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు చెప్పినవి అన్నీ ప్రక్కనే కూర్చుని విన్నారు. ఇదిగో పస్కా పండుగ వస్తుంది, మనిషి కుమారుడు అప్పగించబోతాడు. అప్పగించబడిన తర్వాత వారు నన్ను పట్టుకొని ఇట్లా చేస్తారు, అలా చేస్తారు, నన్ను చంపుతారు, సిలువ వేస్తారు, నన్ను ఇట్లా సమాధి చేస్తారు, కానీ 3వ రోజు తిరిగి నేను లేస్తాను అని చెప్పాడు. ఇవన్నీ స్వయంగా దగ్గర ఉండి విన్నది ఎవరంటే యేసు ప్రభువు వారి శిష్యులు. అదేవిధంగా చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రియ దేవుని బిడ్డరా, చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా ఎవరికి కనిపించాడు చెప్పాలి? ఎవరికి? మగ్దలేనే మరి కనిపించాడు. అసలు తిరిగి లేచేటప్పుడు ఎవరు చూశారు చెప్పండి? ఆయన తిరిగి లేచేటప్పుడు ఎవరు చూశారో? అమ్మా చెప్పురా అమ్మా. దోతలు. అందరూ గట్టి చేద్దాం హల్లెలూయా. దోతలు. ఆయన తిరిగి లేచేటప్పుడు దోతలు అక్కడే ఉన్నారు. తర్వాత లేచిన తర్వాత మొట్టమొదటిగా మగ్దలేనే మరియకు కనిపించాడు. తర్వాత మగ్దలేనే మరియ వెళ్ళి శిష్యులకు చెప్పాడు. ఏమని చెప్పింది? ఇదిగో ఆయన లేచాడు, నేను చూశాను అని చెప్పేది. వీళ్ళు నమ్మలా. ఎవరు? శిష్యులు నమ్మలా. ఎందుకంటే అందరూ చనిపోవడం, సమాధి చేయబడడం అంతవరకే విన్నారు, కానీ తిరిగి లేచాడు అనేది అంతకుముందు ఎప్పుడు కూడా భూచరిత్రలో వినబడలా. కానీ మగ్దలేనే మరియు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆనందంతో గంతులేసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇదిగో ఇదిగో ప్రభువు లేచాడు, ప్రభువు లేచాడు, ఆయన ముందే చెప్పినట్టుగా గదలీక మనకంటే ముందుగా వెళ్ళాడు, ఇంకా ఆయన లేచాడని చెబుతా ఉంటే వాళ్ళు నమ్మలా. సరే, మొత్తం మీద వారు కూడా చూశారు. వారు కూడా ప్రభువుని చూశారు. అందులో ఇంకొక అతను ప్రియ దేవుని బిడ్డరా, ప్రభువుకి ఇంకొక పరీక్ష పెట్టాడు. ఏమిటి ఆ పరీక్ష అంటే, ఆయన లేచాడా? నాకు నమ్మకం కుదరట్లా. చాలామంది ఆలోచనలో చూచే అంతవరకు కూడా నమ్మకం కుదరదు. మనమేనంతే. అది కుదిరితే, అది అయితే, ఇది జరిగితే, ఇది నాకు వస్తే అప్పుడు నేను మందిరానికి వస్తా, లేకపోతే మొక్కుబడి చెల్లిస్తా, లేకపోతే ప్రభువుని నమ్ముకుంటా అంటే ముందు మనకి ఒక ఆనవాలు, ఒక సూచన. అది తోమా గారి బ్లడ్ నుంచి వచ్చింది. అది నేను ఆయన గాయాలలో వేలి పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డరా, ముందు ప్రభువు జరగబోయేది మొత్తం చెప్పాడు. అయినా సరే కొంతమందిలో అనుమానాలు మాత్రం పోవు. మనం ప్రార్థన చేస్తాం, కానీ మనలో కూడా కొన్నిసార్లు ఏం పని చేస్తాయి? అనుమానాలు పనిచేస్తూ ఉంటాయి. నిజమే అని వాళ్ళు చెప్పడం గట్టిగా హల్లెలూయా. అటువంటి అనుమానాలు తొలగిపోవను గాక. ప్రియ దేవుని బిడ్డరా, ప్రభువు అన్నాడు, తోమా దా దగ్గర, ఇదిగో నా గాయాలు వేలిపెట్టి చూడు అని చెప్పి తోమాను దగ్గరికి పిలిచాడు, చూపించాడు. ప్రభువా ప్రభువా అనేసి తోమా భయపడ్డాడు. ఆనందంతో భయపడ్డాడు. అరే నిజంగా ప్రభువు లేచాడు అనేసి. అప్పుడు ప్రభు అన్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు తోమా. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ప్రియ దేవుని బిడ్డరా, తర్వాత ఇది జరిగిపోతూ ఉంది. ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయాడు. దూతలు యేసు ప్రభు తిరిగి లేవటం ఏ దూతలు చూశారో ఆ దూతలే మళ్ళీ వాళ్ళకి చెప్తూ, ఇదిగో ఆయన ఎలా వెళ్ళాడో మేఘాల మీద తిరిగి మరలా ఆయన అలా వస్తాడు అని చెప్పారు. అందరు గట్టిగా హల్లేలూయా చేద్దామా? ఆయన ఎలా వెళ్ళాడో తిరిగి మరలా ఆయన అలాగే మేఘాల మీద వస్తాడో. అదేనా మన విశ్వాసం? చెప్పండి. అసలు ఆయన వస్తాడు అని నమ్మిన వారు గట్టి చెప్పండి హల్లెలూయా. పిల్లలు కొన్ని పెద్దలకు సౌండ్ రావట్లా. ప్రియ దేవుని బిడ్డ, ఇలా జరిగింది. తర్వాత ఆ టైంలో సంఘము విస్తరిస్తూ ఉంది. సంఘము విస్తరిస్తున్న ఆ క్రమంలో అధికారులకు భయం వేసింది.
ఇప్పుడు భయపడుతున్నారు చూడండి. అమ్మో ఇంకేముంది, క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు, ఇప్పుడు భయపడుతున్నారు చూడండి. ఏదో రకంగా ఈ క్రైస్తవ్యాన్ని అణిచివేయాలనేసి ఇప్పుడు ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారో అప్పుడు కూడా అదే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో సక్సెస్ అవడం కోసం ప్రయత్నం చేసిన వాడు అపోస్తలుడైన పౌలు, అంటే సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని చిత్రహింసలో పెట్టాడు. అసలు ఎక్కడికక్కడ సంఘాన్ని అణిచివేయాలి, ఇది విస్తరించకూడదు, ఇది వ్యాప్తి చెందకూడదు, ఇది ఎవరు కూడా నమ్మకూడదు, దీన్ని ఎట్లాగే అణిచివేయాలి, దీన్ని ఆపాలి అని అధికారులు, రోమా సామ్రాజ్యం దేవుని బిడ్డ చాలా విధాలుగా ప్రయత్నాలు చేసింది. దానికి నాయకత్వంగా సౌలుని నియమించింది. ఎక్కడ ప్రార్థన జరుగుతామంటే అక్కడికి వెళ్ళిపోవటం, సంఘంలో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారిని పట్టుకొని తీసుకుని పోయి వారిని చిత్రహింసలో పెట్టడం, జైల్లో వేయటం, వారిని నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చేసింది ఎవరు అంటే సౌలు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా జరిగిపోతూ ఉంది. ఒకనొక సమయంలో సౌలు దమస్కు అనే పట్టణానికి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? దమస్కు అనే ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నారు అనే మాట వినబడింది. అసలు ప్రార్థన అంటేనే ఒళ్ళంతా మంటమండిపోతుంది సౌలుకి. ఎందుకంటే ఆయనకి ఇచ్చినటువంటి కౌన్సిలింగ్ అలాంటిది. దేవుని బిడ్డలారా, ఈ దమస్కు ప్రాంతానికి తనతో పాటు కొంతమంది సైనికులు వెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యములో సౌలు ఊహించని అనుకోని సంఘటన చూశాడు. అంతవరకు అసలు ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో అక్కడికి వెళ్ళి దాన్ని పాడు చేయటం, ప్రార్థన చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, చెరసాల్లో వేయించడం, ఇవన్నీ జరిగిపోతూ ఉంది. ఇక నాకు ఎదురు లేదు, నాకు తిరుగులేదు, ఇక నేనే అనుకుంటూ ఉన్నాడు. అటువంటి టైంలో దేవుని బిడ్డరా, అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో అపోస్తలు అందరు తీయాలి. 9వ అధ్యాయంలో దేవుని బిడ్డరా, ఇవన్నీ కూడా దేవుని బిడ్డరా చరిత్రల ఆధారాలు, ఇప్పటికీ కూడా ఇవన్నీ కూడా సజీవ సాక్ష్యాలు. చదువుకున్న 1 నుంచి సౌలు ఇంకా ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు. సౌలు లక్ష్యం ఏంటి? శిష్యులను, ప్రార్థన చేసే వారిని బెదిరించడం, హత్య చేయటం. ఇదే అతనికి ప్రాణాధారం అయిపోయింది. అసలు ఎవరిని కూడా బెదిరించకుండా, చంపకుండా ఒక రోజు కూడా గడిపాడు కాదు. అసలు బెదిరించడమే ఆయనకి కడుపు నిండిపోయేది. అదే అతనికి ప్రాణాధారం అయిపోయినట్టుగా ఇక్కడ ఉంది. తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక శబ్దము పలుకుట వినెను. ప్రభువా నీవెవడు అని అతడు అడుగగా అతడు నేను నీవు హింసించుచున్న యేసును. నువ్వు ఎవరినైతే హింస పెట్టాలని చూస్తున్నావో, నువ్వు ఎవరినైతే హింసిస్తూ ఉన్నావో ఆ యేసు నేనే. సౌలా నీవే కదా బయలుదేరింది. ఎందుకు? నన్ను హింసించుట కొరకండి. నా శిష్యులను హింసిస్తే, నా శిష్యులను బెదిరిస్తే నీవు నన్ను హింసించినట్టే. నువ్వు ఆ పని చేస్తున్నావు సౌలా. ఇదిగో నువ్వు ఎవరినైతే హింసిస్తూ ఉన్నావో ఆ యేసు నేనే అని చెప్పాడు. సౌలుకి అంతవరకు ఉన్న మైండ్ ఒక్కసారిగా తలకిందలైపోయింది. ఒక్కసారి దేవుని బిడ్డరా, అకస్మాత్తుగా చూడని దృశ్యం, వినకూడని స్వరము విని మైండ్ బ్లో అయిపోయింది. దేవుని బిడ్డరా, నీవేళ నన్ను హింసిస్తున్నావు అని ఒక శబ్దం విన్నాడు సౌలు. నేను ఎప్పుడు హింసించాను? నువ్వెక్కడో గాల్లో మాట్లాడుతున్నావు. అసలు నువ్వెవరవు? నీవు హింసించుచున్న యేసును. నీవు లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నువ్వు ఏమి చెయ్యవలెనో
అది నేను నీకు తెలుపుతా. అది నీకు తెలుపబడునో. ప్రియ దేవుని బిడ్డరా, సంఘాన్ని పట్టుకోవడం కోసం వెళ్ళాడు. ప్రభువే సౌలును పట్టుకున్నాడు. పట్టుకోవడం కోసం వెళ్ళినవాడు పట్టుబడ్డాడు. మనిషి పట్టుకుంటే ఇప్పుడు కాకపోతే ఇంకొక నెలకైనా 2 నెలలకైనా బయటకు వస్తాడు. కానీ ఆయన పట్టుకుంటే, అందుకని సౌలు పౌలుగా మారిన తర్వాత పౌలు ఒక గోల్డెన్ వర్డ్, ఒక విలువైన బంగారపు మాట మాట్లాడు. ఏంటి ఆ మాట? నేను క్రీస్తు ఖైదీని అన్నాడు. క్రీస్తు ఖైదీనైన నేను, ఆయన పట్టుకున్నాడు. ఇక నేను బయటికి రాలేను, నేను బందీనైపోయా. ఆయన ప్రేమకు, ఆయన కృపకు, ఆయన త్యాగానికి నేను బందీనైపోయా. నేను క్రీస్తు ఖైదీగా మారిపోయాను. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారిని ఖైదీలో ఉంచాలని, వారిని చెరసాల్లో చిత్రహింసలు పెట్టాలని నేను బయలుదేరాను. కానీ ఆయన నన్ను పట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరినైతే హింసించాలి అని చూశాడో ఆయన వచ్చి నేనే సౌలా, నేనే. అంతవరకు సౌలు ఇప్పుడు కూడా ప్రభు తిరిగి లేచాడని, ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడని సౌలుకు తెలియదు. ఎప్పుడైతే ఆ స్వరం విన్నాడో, ఆ వెలుగు చూశాడో, అంతవరకు ఉన్న మైండ్ ఒక్కసారిగా తలకిందలైపోయింది. దేవుని బిడ్డలారా, ఒక్కసారిగా తలకిందలైపోయింది. మైండ్ ఒక్కసారి బ్లో అయిపోయింది అంతే. నువ్వు ఇంటికి వెళ్ళు. నువ్వు చూద్దాం 9వ అధ్యాయంలో. దేవుని బిడ్డలారా, లేచి పట్టణంలోకి వెళ్ళు, అక్కడ నువ్వు ఏమి చెయ్యవలెనో అది నీకు తెలుపబడును అని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము విందిని కానీ ఎవరిని చూడక మౌనులై అంటే మౌనంగా నిలువబడ్రి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను. 9వ అధ్యాయం 18వ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా. ప్రియ దేవుని బిడ్డలకు, ఈ పొరలు ఉన్నంత వరకు ప్రభువును గుర్తించలేరు. ఎవరైనా సరే ప్రభువును గుర్తించలేరు. కంటికి పొరలుగా నీరు అంటారు చూడండి. ఈ పొరలు ఉన్నవారు ప్రభువును అంగీకరించలేరు, గుర్తించలేరు. ఈ పొరలు ఉన్నంత వరకు కూడా సౌలు కూడా ప్రభువును గుర్తించలా, అంగీకరించలా. ఎవరైనా ప్రభు పేరు చెప్తేనే వారిని పట్టుకొని చెరసాల్లో వేయటమే అతనికి అప్పగించబడిన బాధ్యత. కానీ ఎప్పుడైతే ప్రభు యొక్క ప్రత్యక్షతను, ఆయన స్వరమును విన్నాడో, చూచాడో, పౌలు జీవితం ఒక్కసారి మారిపోయింది. ప్రియ దేవుని బిడ్డ, సౌలుగా ఉన్న వ్యక్తి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. అతను మారాడు అని ఎవరు కూడా నమ్మట్లా. చూద్దాం 10వ వచనంలో. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు జనం ప్రభువు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను అనెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని తినబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించము. అయ్యో ప్రభువా, అతను మంచుడు కాదు, క్రూరుడు, సంఘాన్ని బంధించి చెరసాల వేసినవాడు, హింస పెట్టినవాడయ్యా, అతడు వద్దయ్యా మనకే. అననీయ, నేను చెప్తున్నా కదా, అతడు ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. హలో యుద్ధం అందరం. అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఎప్పుడైతే పౌలుగా మారాడో మొదటి మెట్టు ఎండ్రసు గుర్తు మోకరించి ప్రార్థన చేయటం. ఒకనాడు భయంకరమైన జీవితం, కానీ ఇప్పుడు పౌలుగా మారిపోయి ఏ నోటితోనైతే ప్రార్థన చెయ్యవద్దు అని చెప్పాడో ఇప్పుడు అదే నోటితో దేవాదేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ప్రతి దేవుని బిడ్డరా, శిష్యుల కంటే ఇతను లేటుగా ప్రభు గురించి తెలుసుకున్నాడు, కానీ శిష్యుల కంటే కూడా అపారమైన అనుభవాన్ని సంపాదించుకున్నాడు. శిష్యుల కంటే లేటుగా తెలుసుకున్నాడు, కానీ శిష్యుల కంటే కూడా ప్రభు గురించి ఎక్కువ అనుభవాలు సంపాదించుకున్నాడు, నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు. అందులో ఒక అనుభవం, ఏ విధము చేతనైననో
ఏ విధము చేతనైననో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటిగా మనం చదువుకున్నమాట. ఏ విధము చేతని మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనో. చెప్పండి, మనం ఎందుకు భక్తి చేయాలి తెలుసా? ఎందుకు భక్తి చెయ్యాలి? ఎందుకు భక్తి చెయ్యాలి? ప్రియ దేవుని బిడ్డలారా, మీకు చాలాసార్లు ఒక విషయం జ్ఞాపకం చేశాను. 4 రకాల స్థలాలు ఉన్నాయి. విత్తనాలు విత్తారు. ఒక వ్యవసాయదారుడు విత్తనాలు విత్తాడు. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నెలలో పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ తుప్పల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచినీళ్ళలో పడ్డాయి. రాతి మీద పడిన విత్తనాలు మొలకెత్తాయి, కొంచెం ఎదిగాయి. కానీ సూర్యుని యొక్క వేడి రాగానే ఆ మొక్క ఎండిపోయింది. కొందరు జీవితాలు సుఖాలకు అలవాటు పడి దేవుడు ఇంకా దీవిస్తాడని ఈ దీవెన అనేటువంటి ఆలోచనతో ఉండి ఈ దీవెన కొరకు ప్రభు పాదాలు చేరిన వారు ఉన్నారు. వారి జీవితంలో ఏదైనా సరే కొద్దిగా కష్టం వస్తే మాత్రం మరలా వెళ్ళిపోతారు, లోకంలో కలిసిపోతారు. ఈ ప్రభువే స్వయంగా చెప్పాడు. ఎందుకంటే వారు రాతి నేల మీద ఉన్న విత్తనాలతో పోల్చబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎదిగారు అంతే, కొంచెం ఎదిగారు. రాతిలో పడిన విత్తనం మొలకెత్తింది, కానీ సూర్యుని ఎండ రాగానే ఆ వేడికి, ఆ రాయి వేడికి ఆ మొక్క ఎండిపోయిన రీతిగా కొందరు జీవితంలో శ్రమలు వస్తే దేవుడు నన్ను ఆదుకోలేదు, నాకు సాయం చేయలేనేసి విడిచిపెట్టి వెళ్ళే వాళ్ళు ఆ విధంగా ఉంటారు. ఇది స్వయంగా ప్రభువే చెప్పాడు. కానీ మంచి నేలలో పడిన విత్తనాలు, ఆ ఆలోచనలు, వారి గురి, వారి గమ్యము, లక్ష్యము ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు చాలా మందిలో ఆశీర్వాదాలు అనే మాటే బాగా నాటుకుపోయింది. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తా. మనం ఎవరినైతే నమ్మామో, ఎవరినైతే ఆశ్రయించామో, ఎవరి బోధనైతే మనం వింటున్నామో, ఆయన మాట్లాడిన ఒక మాట జ్ఞాపకం చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో 8వ అధ్యాయం 20వ వచనం. అందుకు యేసు, నువ్వు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఒక శాస్త్రి అన్నప్పుడు ప్రభు అన్నాడు. అందుకు యేసు, నక్కలకు బరియలు ఉండెను, ఆకాశ పక్షులకు నివాసములు ఉన్నాయి, కానీ ఆ ప్లేస్లో నువ్వే ఉన్నావు అనుకో, నువ్వేమంటావు? దేవుడు నన్ను దీవించాడు అంటావా? లేదా దేవుడు నన్ను మర్చిపోయాడు, పట్టించుకోలేదు అంటావా? ఏమంటావు? ఈనాడు చాలా మందిలో ప్రియ దేవుని బిడ్డ భౌతిక పరంగా లోకరీతిగా ఉన్నటువంటి సుఖాలను ఆశిస్తూ ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అసలు ప్రభు మనకి ఏమని నేర్పాడో అది చాలామంది గుర్తించలేకపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఈ భూమి మీద ఆయన సేవకుడిగా ఉన్నప్పుడు చెప్పండి, సుఖపడ్డాడా, కష్టపడ్డాడా? ఆయన సేవకుడిగా ఉన్నప్పుడు ఎవరు? పౌలు. సుఖపడ్డాడా, కష్టపడ్డాడా? కష్టపడితే దేవుడు దీవించలేదు అంటావా? సుఖపడితేనే దేవుడు దీవించాడు అంటావా? చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, కొరింథీ పత్రికలో 2వ కొరింథీ పత్రికలో 12వ అధ్యాయం మనం చూస్తున్నాం. 11వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా 23 చదువుకుందాం. వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి విశేషముగా, మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితని, ఒకసారి రాళ్ళతో కొట్టబడితని, 3 మారు ఓడ పగిలి శ్రమపడితని, ఒక దివారాత్రము సముద్రంలో గడిపితని, అనేక పర్యాయములు ప్రయాణములోనో, నదుల వలన ఆపదల్లోనో, దొంగల వలన ఆపదల్లోనూ, నా స్వజనుల వలన ఆపదల్లోనూ, అన్యజనుల వలన ఆపదల్లోనూ, పట్టణములో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదల్లోనూ, సముద్రములో ఆపదల్లోనూ
కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ అసలు అపోస్తలుడైన పౌలుని దేవుడు దీవించలా. దేవుడు దీవిస్తే ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి? ఇక అర్థం కదా. మనకు వచ్చే ఆలోచన ఇదే. అసలు దేవుడు కనుక నాకు తోడుగా ఉంటే నాకు ఎందుకు ఇన్ని బాధలు వస్తాయి అంటే, ఈనాడు ప్రియ దేవుని బిడ్డరా, సౌఖ్యంగా ఉంటే, సుఖంగా ఉంటే, లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఉంటే, మంచి ప్యాలెస్లో ఉంటే, అన్ని ప్రమోషన్లు కానీ జీతాలు కానీ లేకపోతే ఆదాయాలు కానీ ఇవన్నీ కూడా సమృద్ధిగా సమకూర్చుకుంటూ ఉంటే దేవుడు నన్ను బాగా దీవించాడు. ఇది ఈనాడు ఉన్నటువంటి ట్రెండ్ ప్రియ దేవుని బిడ్డరా. ఈనాడు ఉన్న ట్రెండ్ ఇదే. అపోస్తలుడైన పౌలు ఏ రోజు కూడా ఆ విధంగా ఆలోచన చేయలా. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. నిజంగా ఈనాడు ఇటువంటి కష్టాలు లేక శ్రమలు వస్తే సంఘాలలో ఎంతమంది కనబడతారా నిజం చెప్పండి. యూనివర్సల్ చర్చ్ అంటే సార్వత్రిక సంఘము అంటే ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలలో ఉన్న వారిని ఒక్కసారి పరిశీలిస్తే ఇటువంటి బాధలు వస్తే ఎంతమంది ప్రభు కొరకు నిలబడతారు? నాడు కేవలం సుఖాలు, దీవెనలు 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 వీటికే అలవాటు పడతారు. ఏదైనా శ్రమ రాగానే వాడిపోతున్నారు, ఎండిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డరా, అపోస్తలుడైన పౌలుకి ఇన్ని శ్రమలు వచ్చాయి, ఇన్ని బాధలు వచ్చాయి. ఇవన్నీ చెప్పిన తర్వాత లిస్ట్ అవుట్ చేసిన తర్వాత ఫైనల్గా అన్నాడు, ఇంకనూ చెప్పవలసిన అనేకములు ఉన్నాయి. చెప్పండి, దేవుడు పౌలు మర్చిపోయాడా? లేక పౌలుకి ఇదేమైనా శాపం అంటావా? పౌలు గారికి ఇదేమైనా శాపమా? లేక పౌలును దేవుడిని విడిచిపెట్టాడా, మర్చిపోయా అంటావా? దేవుడు పౌలును దీవించలేదంటావా? అంటే ఇల్లు కట్టుకుంటేనే దేవుడు దీవించినట్ట, లేదా మంచి వాహనం కొనుక్కుంటేనే దేవుడు దీవించినట్ట, నష్టాలు వస్తే దేవుడు మర్చిపోయినట్ట, కష్టాలు వస్తే దేవుడు మర్చిపోయినట్ట, రోగం వస్తే దేవుడు మర్చిపోయినట్ట? అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ప్రియ దేవుని బిడ్డ నయం కాని వ్యాధితో కూడా బాధపడుతున్నాడు. 12వ అధ్యాయంలో 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 7 చదువుకుందాం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడను. అది నా యొద్ద నుంచి తొలగిపోవాలని దాని విషయమై ప్రభువును ముమ్మారు వేడుకుంటుని వెంటనే ప్రభు నన్ను స్వస్థపరిచాడు అన్నాడా? ఇక్కడే ఉంది, ముమ్మారు, అయ్యా ఈ బాధను తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ ముళ్ళు నుంచి నన్ను విడిపించు, ఈ దేహంలో నుంచి ఈ ముళ్ళను తొలగించు అని వేడుకుంటే వెంటనే ప్రభు ఆ ప్రార్థన అంగీకరించి వెంటనే ఆ ముళ్ళను తీసేశాడా? ఏమన్నాడు? ముళ్ళు అంతే ఉంది, ఆ ముళ్ళు అంతే ఉంది. పౌలు, నా కృప నీకు చాలు అన్నాడంతే. పౌలు, నువ్వు ముళ్ళుందని బాధపడుతున్నావా? నా కృప నీకుంది, నా కృప నీకు చాలు. మనం ఏమంటాం? ప్రభువా ముందు కృప తీసి పక్కన పెట్టు, ముందు నాకు రోగం తగ్గాలి. అవునా కదా? ఈనాడు భక్తి ఆ విధంగా ప్రియ దేవుని బిడ్డ పరవలు తొక్కుతూ ఉంది, సుఖాల కోసం వెంపరలాడుతూ ఉంది, భౌతిక ఆనందాల కోసం, భౌతిక సుఖాల కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం, లగ్జరీ లైఫ్ కోసము భక్తి ఈనాడు ఈ విధంగా పరవలు తొక్కుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డరా, కొట్టుకుపోయే భక్తి, నిలబడే భక్తి కాదు అది. అయ్యా నా దేహంలో ఒక ముళ్ళు ఉందయ్యా, ఆ ముళ్ళును తొలగించయ్యా అని వేడుకున్నాడు. ప్రభు తొలగించలా, నా కృప నీకు చాలు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డరా, ఎన్ని శ్రమలు వచ్చినా సరే తన లక్ష్యం ఒకటే,
తన గమ్యం ఒకటే, తన ఆలోచన ఒకటే, తన గురి ఒకటే. ఏ విధము చేతనైననో మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనో. ఇది ఆయనకున్న లక్ష్యం. అక్క హ్యాపీ హిస్టర్డే, అక్క హ్యాపీ హిస్టర్డే, అన్న హ్యాపీ హిస్టర్డే. చాలా ఈజీ. కానీ పౌలు గారు నిలబడినట్టుగా నువ్వు నిలబడతావా? పౌలు గారు ఇచ్చిన సాక్ష్యము, అటువంటి సాక్ష్యాన్ని నీవు ఇవ్వగలుగుతావా? ఎన్ని కష్టాలు వచ్చినా సరే, అసలు ప్రభు మృతుల నుంచి ఏ విధంగా లేచాడో ఆ అనుభవం నాకు కావాలి, నేను తెలుసుకోవాలి అని పౌలు స్టేట్మెంట్ ఇచ్చాడు. నీవు అలా ఇవ్వగలుగుతావా? ప్రే దేవుని బిడ్డలారా, 10 నుంచి చదువుకుందాం. 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైననో మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలని ఆయన మరణ విషయంలో ఏ అనుభవం అంట? సమానం. అంటే ప్రభువుని ఏ విధంగా అవమానించారో, ఏ విధంగా పిడిగుద్దులు గుద్దారో, ఆయన ముఖం మీద ఏ విధంగా ఉమ్మి వేశారో, ఆయన ఏ విధంగా అపహాస్యం చేశారో, నడి రోడ్డు మీద ఏ విధంగా సిలువ మోయించారో, ఏ విధంగా సిలువ వేయించారో, ఏ విధంగా మేకులు కొట్టారో, ఏ విధంగా బల్లెంతో పొడిచారో, నాకు కూడా సమాన అనుభవం కావాలి అంటున్నాడు. ఆ అనుభవం నాకు కావాలంటున్నాడు. ఆ అనుభవం నాకు కావాలి అంటే నేను కూడా అలా చనిపోవాలి. అవసరమైతే అటువంటి చావు నాకు వస్తే నేను రెడీ అంటున్నాడు. అటువంటి చావు నాకు వస్తే నేను రెడీ. ఎందుకంటే ఆయన ఏ విధంగా తిరిగి లేచాడో నాకు తెలియాలంటే, ఆయన ఏ విధంగా శ్రమ అనుభవించాడో నేను తెలుసుకోవాలి. నేను కూడా ఆ శ్రమలో ఉన్న ఆనందాన్ని నేను కూడా రుచి చూడాలి. నేను కూడా రుచి చూడాలి. నిజం చెప్పండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు భక్తిలో సుఖాన్ని వెతుకుతున్నారా? ఏదన్నా శ్రమ వస్తే నిలబడాలి అనేసి ఆలోచన చేస్తున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు దీవిస్తున్న దేవుడా? ఆయన దీవించకపోతే దేవుడు కాదా? భక్తుడు యోబు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు ఎటువంటి భక్తిని ఈనాడు కలిగి ఉన్నారు, మోస్తూ ఉన్నారు. చూడండి, నాకు కూడా పునరుద్ధాన బలము కావాలి. అసలు పునరుద్ధానం అనేది ఎలా ఉంటుందో నేను తెలుసుకోవాలి. ఎవరైనా అంత దూరం ఆలోచించేటువంటి భక్తులు ఈనాడు ఉన్నారా? జీవము గల దేవుని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆ విధంగా ఉందరుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడనై. ఆస్తిలో వాటాలు పంచుకోమంటే పంచుకోవచ్చు కదా, డబ్బులు సమానం డబ్బులు పంచుకోవచ్చు, ఆస్తులు సమానంగా పంచుకోవచ్చు. కానీ ఎవరైనా శ్రమలను సమానంగా పంచుకోవడానికి ఇష్టపడతారా? శ్రమలను సమానంగా పంచుకోవటం ఎవరికి ఇష్టం ఉండదు. ఆస్తులు పంచుకోమంటే సమానంగా, అవసరమైతే ఒక మాట ఎక్కువే కావాలని వస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు తన జీవితంలో కలిగి ఉన్న అపారమైన అనుభవాలు, ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి. ఇన్ని శ్రమలు వచ్చేసరి వెనుదిరిగి చూడాలా, వెనక్కి వెళ్ళిపోలా. ఆయనకున్న లక్ష్యం ఒకటే, ఆయన మరణ విషయంలో నాకు సమాన అనుభవం కావాలి. అందుకు నేను దేనికైనా రెడీ అంటున్నాడు, దేనికైనా నేను సిద్ధము అంటున్నాడు. ఆ టైంలో ఉన్నటువంటి చట్టాలు కఠినమైన చట్టాలు అన్ని తెలిసి కూడా వారు ప్రియ దేవుని బిడ్డరా, వారు ప్రభువుని విడిచిపెట్టలా. పౌలు గారు ప్రభువుని విడిచిపెట్టలా. రెడీ. అసలు నాకు ప్రభు యొక్క మరణము ఎలా ఉంటుందో నేను కూడా రుచి చూడాలి. గొర్రె పిల్లవలే ఆయన మౌనంగా ఉన్నాడు. దాని వెనుక ఉన్న పవర్ ఏంటి నేను తెలుసుకోవాలి. పిలాతు కానీ, కైప కానీ, హేరోదు కానీ ప్రియ దేవుని బిడ్డరా, ఇన్ని విధాలుగా ఆయన తీర్పు తీరుస్తూ ఉంటే ఆయన మౌనంగా ఉన్నాడు. ఆ మౌనము వెనుకున్న శక్తి ఏమిటో నేను తెలుసుకోవాలి. సమానుభవం కావాలి నాకు.
ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. ఆయన తెలుసుకోవాలి. ఆయన అసలు ఎందుకు భరించాడు, ఎందుకు సహించాడు, భరించడం వల్ల ఏమిటి తర్వాత వచ్చే ప్రయోజనం నేను తెలుసుకోవాలి. నాకు కావాలి అనుభవం, నాకు కావాలి. ఈనాడు ఎంతమంది ఆ విధంగా ఆత్మీయ లోతులోకి వెళ్ళి ఆలోచన చేస్తారు? ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది ఆలోచన చేస్తారు ఆ విధంగా? ఆయనను ఏముంది, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. హ్యాపీ ఈస్టర్ డే అంటావు, ఆయన లేచాడక్క శుభాకాంక్షలు అంటావు, కానీ ఏ రోజైనా ఈ విధంగా నువ్వు ఆలోచన చేశావా? ఏ రోజైనా ఈ విధంగా త్యాగం చేయడానికి నువ్వు ఇష్టపడ్డావా? కనీసం ఆలోచన వచ్చిందా? ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ మై లైఫ్ అని ఏ రోజైనా నువ్వు ఆలోచన చేశావా? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఏం చేశాడు? ఇవన్నీ కేవలం ఆలోచనలతో సరిపెట్టుకోవాలా, ఆలోచనలతో ఆగలా. ఆయన ఏం చేసాడో చూద్దాం ప్రియ దేవుని బిడ్డ. ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమో. శ్రమలలో పాలివాడవటం, శ్రమలలో పాలివాడవటం నేను తెలుసుకోవాలి. నేను కూడా పాలి భాగస్తున్నవ్వాలి. ప్రియ దేవుని బిడ్డరా, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఇట్లాగా అదే మాట అట్లాగా ఉంచండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 24వ వచనం. అందరి తీయాలి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు. ఏంటంటే శ్రమల యందు దుఃఖిస్తున్నాడు, సంతోషిస్తున్నాడా? సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతుగా నా శరీరమందో సంపూర్ణము చేయుచున్నాను. ఇంకా ఏదైనా ప్రభువు చేయాల్సిన దాంట్లో ఇంకా ఏదైనా కొదువ అనేది ఉంటే అది నేను పూర్తి చేస్తా అంటున్నాడు. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. ప్రభువు చేసిన వాటిలో ఇంకా ఏదైనా కొదువు ఉంటే క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఈనాడు భక్తి దేని మీద ఆధారపడింది? ఆశీర్వాదాలక శ్రమల మీద? దేని మీద ఆధారపడింది నా భక్తి? బ్యాలెన్స్ లైఫ్ ఉంది ఈనాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి అంటే ఇంకా యేసు ప్రభు వారు శ్రమలలో ఇంకా ఏదైనా భూమిని మిగిల్చిపోయాడు అంటే ఆ మిగిల్చిన దానిని నా వంతుగా నేను పూర్తి చేస్తా అంటున్నాడు. అది జీవితం అంటే. అటువంటి వారు చెప్పాలి హ్యాపీ చేస్తున్నాను, లేకపోతే యేసు లేచాడు వాళ్ళు చెప్పాలి. పిండి వంటలు చేసుకుంటానికి, బట్టలు కొనుక్కుంటానికి. ప్రియ దేవుని బిడ్డన, ఇటువంటి వాటి కోసమో అటువంటి పేర్లు వాడొద్దా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు 3వ అధ్యాయంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, ఆయన శ్రమలలో పాలివాడని ఒకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమో ఏం చేస్తున్నాడు? కేవలం మాటలతో ఆగల, ఆలోచనలతో ఆగల. ఏమన్నాడు? సమస్తమును నష్టపరుచుకొని, సమస్తమును నష్టపరుచుకొని. నేను అనేది లేదు, నేను చచ్చిపోయా అంటున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడితేనే. నేను కాదు జీవించేది, నా కోసం ఈ భూమి మీద నాకు ఏమి వద్దో, నేను జీవించట్లేదు. నేను చచ్చినా బ్రతికినా ఆయన కోసమే నేను బ్రతుకుతా, ఆయన కోసమే నేను జీవిస్తా. ప్రియ దేవుని బిడ్డరా, అందుకు ఏం చేస్తున్నాడంటే ఏవైతే అతనికి లాభకరముగా ఉన్నాయో వాటన్నిటిని 7వ వచనం 3:7లో ఉంది. అయినను 3వ అధ్యాయం 7వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ప్రార్థనకి వస్తే కలిసి వస్తుంది, బాప్తిసం తీసుకుంటే కలిసి వస్తుంది, లేకపోతే ప్రార్థనకి వెళ్తే కలిసి వస్తుంది అనే మాట తీసేయి. నీకు ఏది అవసరమో ఆయన ఇస్తాడో, నీకు ఏది కావాలో అది ఆయన ఇస్తాడో.
కానీ కలిసి వస్తుంది అనేటువంటి భ్రమలో ఉండొద్దు. నీకు ఏది అవసరమో, ఏ దినంలో ఏది నీకు కావాలో ఆయన నీకు ఇస్తాడంతే. కానీ భ్రమలో ఉండొద్దు. అవసరమైతే శ్రమ వచ్చినా సరే నిలబడాలి అంటాడు అపొస్తలుడైన పౌలు. ఏవేవి నాకు లాభకరములో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. చెప్పని ఈనాడు వెతికిన అటువంటి వారు దొరుకుతారా? కొంచెం త్యాగం చేయంటే త్యాగం చేస్తారా? ఆ దినాల్లోని అపొస్తలుడైన పౌలుకి 7 ఓడలు ఓనరైన 7 ఓడలు ఉన్నాయి, 7 షిప్పులు. అంత ఆస్తిపరుడు, పాండిత్యుడు. పౌలు గారికి ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఎవరికి లేదు, అంత పాండిత్యుడు. అవన్నీ కూడా ప్రియ దేవుని బిడ్డల లోకంలో సుఖాన్ని అనుభవించడానికి ఉపయోగపడతాయి. సంతోషంగా అనుభవించడానికి, సంతోషంగా గడపడానికి, తనకి ఏది కావాలో అది సంపాదించుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. కానీ అపొస్తలుడైన పౌలు యేసుప్రభువు అన్న రీతిగా నేను నష్టముగా ఎంచుకుంటున్నా అంటాడు. ఎందుకు తెలుసా? ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే మనకి ఏంటి ప్రయోజనం? మనకి ఏమి ప్రయోజనం? నేను నష్టముగా ఎంచుకుంటేనే. ఈ రోజుల్లో ఇటువంటి సాక్ష్యాలు ఉన్నాయా? ఇటువంటి తెగింపుతో కూడిన సాక్ష్యాలు ఉన్నాయా? ఇటువంటి సాహసంతో కూడిన సాక్ష్యాలు ఉన్నాయా? అటువంటి వారు చెప్పాలి యేసు తిరిగి లేచాడు అనేసి. ప్రే దేవుని బిడ్డ మనం చూస్తున్నాం 11వ వచనం చివరి మాట చూస్తున్నాం. సమస్తమును నష్టపరుచుకొని. ఎందుకు నష్టపరుచుకున్నాడు? ఎందుకు సమస్తం నష్టపరుచుకున్నాడు? ఎందుకు పెంటతో సమానంగా ఎంచుకున్నాడు? ఎందుకంట 7వ వచనంలో 7వ వచనం, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము ఏముంది? నష్టముగా ఎంచుకుంటుని. క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఎందుకు? క్రీస్తును సంపాదించుకుంటానికి. ఏదైనా ఒకడు సంపాదించాలని ఒకడు త్యాగం చేయాలి, ఒకడు పొందుకోవాలి, ఒకడు త్యాగం చేయాలి. నువ్వు క్రీస్తును సంపాదించుకోవాలంటే లోక సంబంధమైన ఏది అడ్డుబండగా ఉందో దాన్ని నువ్వు త్యాగం చేయి, విడిచిపెట్టు. అందరం చేద్దాం హల్లెలూయా. క్రీస్తును సంపాదించుకోవడానికి ఈ లోకములో నీకు ఏది అడ్డుబండగా ఉందో, క్రీస్తుకు నిన్ను ఏది దూరం చేస్తా ఉందో నువ్వు దానిని విడిచిపెట్టు. అప్పుడు నీకు అనుభవాలు వస్తాయి. నేను ఇక నుంచి ఆయన కొరకు సాక్షిగా ఉంటాను. మనం చూస్తున్నాం, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఆస్తుల్ని, షిప్పుల్ని, ఎడ్యుకేషన్ని, పాండిత్యమును, అధికారమును ప్రే దేవుని బిడ్డ సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. నేను క్రీస్తుని నమ్ముకున్నాక నేను ఇది త్యాగం చేశాను అని చెప్పుకునే క్రైస్తవులు ఉంటే వారిని దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు. మా ఇంటికి వస్తా ఏం తీసుకొస్తావు? మీ ఇంటికి వస్తే ఇది సూత్రం ప్రియ దేవుని బిడ్డలారా. మా ఇంటికి వస్తా ఏం తీసుకొస్తావు? మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు? నువ్వు వెళ్తా తీసుకెళ్ళకూడదా? వాళ్ళే తీసుకురావాలి, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళా వాళ్ళే నీకు ఇవ్వాలా? భక్తిలో కూడా అదే ఉంది. భక్తిలో కూడా సుఖం. దేవుడు బాగా దీవించాలి. ఈ దేనికి అలవాటు పడ్డారు. కానీ అటువంటి వారు శ్రమలు వస్తే నిలబడతారా? ఆలోచన చేయండి. శ్రమలు రావని బైబిల్ చెప్పలా, వస్తాయి. కానీ శ్రమలలో నువ్వు నిలబడితే తర్వాత నీకు ఆనందం వస్తుంది. ఎక్కడ నీ మాట? 2 కొరింథీ పత్రిక 4 ముగించుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు తానిచ్చిన గొప్ప సాక్ష్యం ప్రియ దేవుని బిడ్డలారా. 16వ వచనం, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. మా శరీరము కృషించిపోతా ఉంది. మా శరీరం, బాహ్య పురుషుడు అంటే శరీరము,
భౌతిక పరంగా కృషిస్తూ ఉన్నా సరే మా ఆంతర్య పురుషుడు అంటే మా ఆత్మ దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము అదృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ పొందుకోబోతున్న మహిమ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు భక్తుడు పౌలు. పొందుకోబోతున్న మహిమ కొరకు ఈ లోకంలో సుఖాలను విడిచిపెట్టాడు. పొందుకోబోతున్న మహిమ ఇదే భక్తి ప్రియ దేవుని బిడ్డలారా. నీ భక్తికి ఆధారం ఇదై ఉండాలి. పొందుకోబోతున్న మహిమ కొరకు ఈ లోకంలో ఏవైతే నువ్వు ఎక్కువగా ఆశిస్తూ ఉన్నావో, ఏవైతే క్రీస్తుకు దూరం చేస్తూ ఉన్నాయో వాటిని విడిచిపెట్టు. పొందుకోబోతున్న మహిమ అంత గొప్పది. తెలుసుకుంటే తప్పిది అర్థం కాదు. అపోస్తలుడైన పౌలు ఎంతగా ఎదిగాడో చూడండి. వెనకొచ్చాడు, అపోస్తలుల కంటే కూడా వెనకొచ్చాడు. కానీ ఆత్మీయతలు వారికంటే చాలా స్పీడ్గా ముందుకున్నాడు. అందుకే నా ప్రభు అంటాడు, మొదటివారు కడపటివారు 12 మంది శిష్యులు ప్రభువుతో ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలు ఎక్కువగా ప్రభువులో ఎదిగింది, నలిగింది, ఎక్కువ మందిని ప్రభువులకు నడిపించింది అపోస్తలుడైన పౌలే. పత్రికలన్నీ ఆయన దాదాపుగా ఎక్కువ పత్రికలు ఆయన రాశాడు. ఆయన ఇచ్చిన సాక్ష్యము. మేము అధైర్యపడము, శ్రమలు వస్తే మేము అధైర్యపడము, కష్టాలు వస్తే అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచుందనో. మనకేమొచ్చింది ఆలోచన? దేవుడు నన్ను చూడట్లేదేమో, అందుకే నాకు ఈ బాధలో. దేవుడు నన్ను పట్టించుకోవట్లేదేమో, అందుకే నాకు ఈ శ్రమలు అనుకుంటూ ఉంటాం. కానీ పౌలు అంటాడు, బాహ్య పురుషుడు నా దేహము క్షీణించుచుందను. భక్తిపరుడికి దేహము నునుపుగా ఉంటుందా? చెప్పండి, ఎలా ఉంటుంది? దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను నలగొట్టుకొనుచున్నాను అంటాడు. ఈనాడు ఎవరైనా భక్తిలో దేహాన్ని నలగొట్టుకుని అనుభవాన్ని కలిగి ఉన్నారా? ఏ రోజుకి ఆ రోజు సొరచేపలకు తయారవుతున్నారు. మీకు అర్థం కాల? అవును కదా? వాస్తవం ప్రియ దేవుని బిడ్డలారా. ఇది మనకు వింటానికి వచ్చే నవ్వులాటగా కూడా వచ్చేవి. కానీ వాస్తవం ఈనాడు భక్తిలో ఎంత సుఖాన్ని కోరుకుంటున్నారంటే దేవుని కంటే ఎక్కువగా సుఖాసక్తులే ఉన్నారంట. అసలు ప్రపంచంలో ఎవరు కూడా అంతగా సుఖపడకూడదు, నేనే అంతగా సుఖపడాలి అన్నంత ఊహాలోకంలో తిరుగుతున్నారు చాలామంది భక్తిలో. ప్రియ దేవుని బిడ్డలు, అపోస్తలుడైన పౌలు అంటాడు, నాకు ఏవేవి లాభకరములో వాటిని నేను నష్టముగా ఎంచుకున్నాను. ఈరోజు నీవు ఆయన కొరకు కొంచెం సమయాన్ని కూడా నువ్వు త్యాగం చేయలేకపోతున్నావు. కొంచెం సమయాన్ని కూడా నువ్వు త్యాగం చేయలేకపోతున్నావు. కొంచెం ఆరోగ్యాన్ని కూడా త్యాగం చేయలేకపోతున్నావు. కొంచెం అపోస్తలుడైన పౌలులాగా త్యాగం చేయాలని నీ వల్ల అయితే ప్రియ దేవుని బిడ్డ, నాకు ఏవేవి లాభకరములే ఉండినో వాటన్నిటినీ నేను నష్టంగా ఎంచుకున్నాను అని చెప్పి ఆగలా, పెంటతో సమానంగా ఎంచుకుని అంటాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇవన్నీ ఎందుకు చేశాడు? ఆయన పునరుద్ధాన బలము ఎటువంటిదో నేను కూడా తెలుసుకోవాలి. ఆయన పునరుద్ధాన శక్తి ఎలా ఉంటుందో నేను కూడా నా వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. అందుకోసం ఇవన్నీ నాకు అడ్డుగా ఉన్నాయి, వదిలించుకుంటున్నా. ఇవన్నీ కూడా నాకు ఒక వలలాగా, ఒక పంజరలాగా ఉన్నాయి. వీటన్నిటిని వదిలించుకొని నేను బయటపడాలని చూస్తున్నా. బయటకు వచ్చేసా. ఎందుకంటే నాకు కూడా పునరుద్ధాన శక్తి కావాలి, నాకు కూడా ఆ పునరుద్ధాన బలము కావాలి, నేను తెలుసుకోవాలి. ఇవన్నీ నేను వదిలించుకున్నాను. ఈరోజు నువ్వేం అర్థం చేసుకున్నావు? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి ప్రియ దేవుని బిడ్డలారా.